ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మన దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మన స్నేహితులు కావచ్చు, అనుకోకుండా చనిపోయినప్పుడు హ్మ్. సాధారణంగా మనం వెళ్తూ ఉంటాం. మన అవును. సానుభూతిని తెలపడానికి మన దగ్గర వాళ్ళు కాబట్టి సాధారణంగా వెళ్లి చూసొస్తూ ఉంటాం. అవును. అయితే చాలామంది ఈ విషయాల్లో చేస్తున్న తప్పులేంటి? హ్మ్. వెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి? చావు దగ్గర నుంచి వెళ్లి వచ్చిన తర్వాత? అవును. మంచి విషయాలు. ఎందుకంటే 10 మంది బాగుండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సందేహాలు తెలియజేయడం మంచిది. అయితే మీరన్నట్టుగా బంధువులు కావచ్చు, లేదంటే దాయాదులు అయ్యుండొచ్చు, లేదంటే ఈపింటి వాళ్ళంటారు. కావచ్చు. అత్తవారింటి వారంటారు, ఈపింటి వాళ్ళు. ఆహ్, అలాగే వీళ్ళే కాకుండా చుట్టుపక్కల ఇరుగు పొరుగు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు. ఆహ్, వాళ్ళు చనిపోయి మరణించుంటే విషయం ఏంటంటే అవతల వాళ్ళు ఏ విధంగా మరణించారు. మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి. అంటే సహజ మరణమా? అంటే వాళ్ళ టైం అయిపోయి ఆయుష్ తీరి ఓకే. వాళ్ళ వయసు అంతా పండిపోయింది కాబట్టి ఆహ్, అది వాళ్ళు ఆయుష్ తీరి మరణించారా? లేదంటే మధ్యలోనే హ్మ్, వివాహం కాకుండా మరణించారా? వివాహం అయిన తర్వాత మరణించారా? ఏ విధంగా మరణించారు? రెండోదొచ్చేసి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించారా? లేదంటే ఏదైనా అగ్ని ఫైర్ వల్ల అంటే కాలి మరణించారా? నీటి వల్ల మరణించారా? ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సందేహం ఉంటుంది. ఓకే. మరణం ఏదైనా ఒకటే కదా! ఈ అన్నిటితో ఏం పని అనుకుంటే పక్కన పెట్టేస్తే మనం వెళ్ళాము, చూసొస్తాం. అయితే అవతల వాళ్ళు మరణించిన వాళ్ళు అమావాస్య రోజు చనిపోయారు. ఓకే. అమావాస్య రోజు చనిపోయారనుకోండి. ఒకటి. అయితే అమావాస్య తిథి ఒకటే మనం ఇక్కడ ఇంపార్టెంట్‌గా చూడకూడదు. అయితే అమావాస్య తిథి అనేది తిథిలో చాలా డేంజర్. తర్వాత షష్ఠి, చతుర్దశి ఇవి చాలా ప్రధానమైన దోషాలు. ఇంక ద్వాదశి ఇవి కొన్ని చెప్తుంటారు. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంపార్టెంట్‌గా ప్రధానమైన దోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఎక్కువగా డేంజర్ అయింది. షష్ఠి తిథి, అలాగే చతుర్దశి, అమావాస్య ఇవి చాలా ప్రధానమైనటువంటి దోషాలు. తర్వాత సెకండ్ అంటే ద్వాదశి, చవితి ఇవి కొంతవరకు అంతవరకు. ఇక్కడ అష్టమి, నవమి కూడా అంత ప్రధానమైనటువంటి కారణాలు కాదు. కాకపోతే సెకండ్‌లోనే ఇవి ఇందాక అష్టమి, నవమి, చవితి అలాగే ద్వాదశి ఇవి కొంతవరకు ప్రభావితం ఉంటాయి సెకండ్ ఆప్షన్‌లో. అయితే ఇక్కడ వారంతో కూడుకొని ఉంటుంది ప్రధానం. వారంతో కూడుకొని ఉంటుంది. ఆదివారం షష్ఠ లేదా ఆదివారం అమావాస్య లేదా మంగళవారం అమావాస్యన, మంగళవారం షష్ఠ, మంగళవారం చతుర్దశ. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మూడోది శుక్రవారమా. శుక్రవారం షష్ఠ, శుక్రవారం అమావాస్యన, శుక్రవారం చతుర్దశ ఇవి చాలా. లేదంటే మనం అష్టమి నవములు కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మూడవది చాలా ప్రధానమైన దోషాలు. అంటే వెరీ డేంజర్. అమావాస్య, చతుర్దశి, షష్ఠి తిథి, ఆదివారము, మంగళవారము, శుక్రవారాలు కలవకూడదు. కలిసి ఉండి వాళ్ళు చనిపోయారనుకోండి, అది సహజ మరణమైన ప్రమాదరీత్యా చనిపోయారు, అర్ధాంతరంగా చనిపోయారు అని కాకుండా వాళ్ళు ఆయుష్ తీరే వృద్ధులు అంటే బాగా పండిపోయినటువంటి వాళ్ళే అనుకుందాం. 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిన వాళ్ళే అనుకుందాం. కానీ ఈ తిథులు ఉన్నాయి కదా, అమావాస్య అలాగే వారము, ఆదివారము లేదా శనివారము లేదా శుక్రవారము, మంగళవారం ఉన్నాయనుకోండి. ఆ టైంలో చనిపోయారనుకోండి, అటువంటి వాళ్ళను మనం చూడ్డానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే చివరి చూపు కదా, ఎవరైనా సరే వెళ్ళి తీరాలి. అదే బంధుత్వాలు ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తే కదా మనకి ఏదైనా సమస్య జరిగినప్పుడు వాళ్ళు మనకు వస్తారు. ఇది ప్రధానం. రెండోది మనకు అనుబంధం ఉంది కాబట్టి చాలా ఏళ్ల నుంచి వాళ్ళ చూస్తూ ఒకసారి చనిపోయేటప్పటికి అయ్యో పాపం మనం వెళ్ళాలి, చూడాలి, చివరి చూపు 100% ఇది కరెక్ట్. శుభకార్యానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషి మరణించినప్పుడు చివరి చూపు చూడాలన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అమావాస్య ఇవన్నీ ఉన్నప్పుడు
మనం వెళ్ళామనుకోండి, చూసాము, కార్యక్రమాలంతా అయిపోయాయి. ఆ చూసిన తర్వాత ఆ, మనము అయిపోయింది పూర్తిగా, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి మనము మన ఇంటికి రాకూడదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, ఓకే. అటువంటి చోటకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి రాకూడదు. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 100% ఇటువంటి అమావాస్య ఆదివారము, అమావాస్య మంగళవారము, లేదా ఆదివారం ఇటువంటివి ఉంటే వెళ్ళి చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. ఏమిటి? పుణ్యక్షేత్రం. అది కూడా ఆ పుణ్యక్షేత్రం దగ్గర కోనేరు అన్నా ఉండాలి, లేదంటే నది అన్నా ఉండాలి, లేదా సముద్రం అన్నా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మామూలుగా పక్కన గుడి ఉంది, ఆ గుడిలో దర్శనం చేసుకొని పోతే బాగుంటుందంటే పొరపాటు. అక్కడ నదీ స్నానం కానీ, ప్రవహించేటువంటి నీరు నదీ స్నానం కానీ, లేదా సముద్ర స్నానం కానీ, ఈ రెండు కూడా కుదరని పక్షాన కోనేరు 3 ఆప్షన్. కోనేరు ఎందుకంటే అక్కడ దేవుడు కూడా స్నానం చేయిస్తారు కాబట్టి, ఉత్సవ విగ్రహాలు, భగవంతుడు కూడా స్నానం చేస్తుంటాడు కాబట్టి, సాక్షాత్ ఆ భగవంతుడే స్నానం చేస్తున్నటువంటి ఆ కోనేటి నీటిలో మనం స్నానం చేయడం వల్ల ఈ తిథి దోషము, వార దోషము, నక్షత్ర దోషము, లేదంటే చనిపోయినటువంటి సమయ దోషాలు, ఇవన్నీ కూడా ఆ ఆత్మ మనల్ని పట్టి పీడించే అవకాశం ఉంది. అయితే అక్కడికి 100 మంది వెళ్ళారనుకుందాం, 100 మందిని పీడిస్తుందంటే కాదు, అందులో ఎవరి టైం బాగలేదో వెళ్ళిన వాళ్ళల్లో, అర్థమైందా మీకు? 100 మందిని పట్టి పీడిస్తుంది, 100 మందికి జరుగుతుందంటే పొరపాటు, జరగదు. అందులో ఎవరైతే వెళ్ళి చూడ్డానికి వెళ్ళారో వాళ్ళ టైం ఎవరైతే బాగలేరో వాళ్ళ ఆ టైం బాగలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది చావుకీడు వీళ్ళకి కొడుతుంది, చావుకీడు వీళ్ళకి కొట్టేస్తుంది. ఆ కొట్టు ఏంద్రా అంటే మనం నేరుగా ఇంటికి వెళ్ళడం వల్ల ఇంటికి కూడా వెళ్ళలేం. చావుకు వెళ్ళి ఇంటికి వెళ్తూ వెళ్తూ కూడా మధ్యలోనే ప్రమాదం జరిగి కానీ, ఏదో ఒక రీత్యా మరణించడం కానీ, లేదా ఇంటికి వెళ్ళామనుకో, ఆ వెళ్ళినాక మళ్ళీ వారానికో మళ్ళీ నెల తిరక్కతలకే వెళ్ళి వచ్చిన వ్యక్తి అన్న చనిపోవడం కానీ, లేదా ఆ ఇంట్లో ఆ కుటుంబంలో వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ప్రాణ నష్టం జరిగే అవకాశం. లేదంటే సంవత్సరం, ఏడాదిలోపు ఈ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ జరగచ్చు, 2-3 కూడా జరగచ్చు మళ్ళీ. ఓకే. వెళ్ళి వచ్చిన వాళ్ళకన్నా ఆ కీడు కొట్టేయడం, దాన్ని చావు కీడు అంటారు. అందుకనేసి ఎవరైనా సరే ఇందులో నాకేమీ లేదులే, నెగిటివ్, నేను పోకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. వెళ్ళి నేరుగా ఇంటికి రాకుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరగా అందుబాటులో చూసుకొనేసి ఆ కోనేటిలో స్నానం చేసుకొని ఆమెన గుడిలోకి వెళ్ళి, గర్భగుడిలోకి ముందుగా నవగ్రహాలని సందర్శించుకొని, దర్శనం చేసుకొని, ప్రదక్షిణ చేసుకొని, మరలా కాళ్ళు కడుక్కొని, అక్కడ ఎక్కడైతే మూల విగ్రహం ఉందో అక్కడ గర్భాలయంకి వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని, దీపారాధన చేసి, ప్రదక్షిణ చేసుకొని, హారతిని, స్వామివారికి హారతి ఇచ్చింది, హారతి దర్శనం చేసుకొని, తీర్థాన్ని స్వీకరించి, అక్కడ ప్రసాదం కూడా ఉంటే వీలైతే ప్రసాదాన్ని కూడా స్వీకరించి, అక్కడ ఆల్రెడీ రాత్రి నిద్ర చేసుకొని, ఆ రోజు ముందు రోజు రాత్రి నిద్ర చేసుకొని ఇలా చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తే వీళ్ళకి మళ్ళీ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ అంటే వీళ్ళ కుటుంబానికి ఎటువంటి నష్టమో జరగదు. ఆ చావు పీడ అనేది అక్కడితోనే వెళ్ళిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్రాంతాల వారిగా ఉండేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్వాములు, స్వామీజీలు, గురువులు, వాళ్ళు తెలిసి తెలియక కొంతమంది పర్ఫెక్ట్ గా తెలిసి చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమందికి తెలిసి తెలియక, లేదంటే అంత ఎందుకు లైట్ తీసుకోవడం ఎన్ని అనే కొంతమంది, లేదా వాళ్ళకు అవగాహన ఉన్న దాన్ని బట్టి అందరికీ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇదే మా ఆచారం అని చెప్పేసి అలాగా నడుచుకుంటూ ఉంటారు. ఇది 100% ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా కూడా కీడే. ఎవరికైనా కీడే. ఇక్కడ మా ప్రాంతంలో లేదండి అనేది ఏమీ లేదు, ప్రపంచంలో ఎవరికైనా కూడా. ఎందుకంటే ఈ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా బాగుండాలి అంటే
కంపల్సరిగా ఆ చావుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇందాక చెప్పినట్టుగా కోనేరున్న దేవాలయం లేదు, కోనేరు లేదు అనుకుందాం, ఆ, ఒక నది, నది అంటే ఏరు నది, ఇప్పుడు మనకు అందుబాటులో శ్రీశైలం అనుకుందాం, కృష్ణా నది, శ్రీశైలం, ఇటువంటి ఎక్కడైనా ప్రవహించే నదుల దగ్గర ఉన్నటువంటి గుడి ఏదైనా పర్వాలేదు, అది చిన్న గుడి అయినా పర్వాలేదు, లేదంటే మహాపుణ్యక్షేత్రం అని ఏమి లేదు, నది దగ్గర ఉన్న చోట చిన్న గుడి అయినా పర్వాలేదు, అది ఏ గుడి అయినా పర్వాలేదు, ఫలానా స్వామి ఉండాలని ఏమీ లేదు, నదీ తీరాన ఆంజనేయ స్వామి ఉన్నాడనుకో ఇంకా తిరుగులేదు, లేదు శివాలయం ఉందనుకోండి అది తిరుగులేదు, లేదు అమ్మవారి ఆలయము, గణపతి ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, లేదంటే నరసింహస్వామి ఆలయము, లేదా వీరభద్ర స్వామి ఆలయాలు, కాలభైరవ స్వామి ఆలయం, ఇట్లా ఉంటాయి కదా, ఏ అయినా పర్వాలేదు, అక్కడ నిద్ర చేస్తే వాళ్లకు 1000 ఏనుగుల బలం ఏర్పడుతుంది, అంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ కూడా, దరిద్రం కూడా పోతుంది, దాంతోపాటు ఈ చావు కీడు కూడా కొట్టుకుపోతుంది, ఆ పారే నీళ్ళలో, ప్రవహించే నీళ్ళలో స్నానం చేయడం వల్ల మన దరిద్రం అంతా కూడా మన 10,000 నెగిటివ్లు కూడా కొట్టుకొని పోవాల్సిందే, అలా వెళ్ళిపోతాయి. మనం ఆ తర్వాత ఇంటికి వెళ్ళామంటే మన ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, మనకి ఏ నష్టాలు జరగవు, మనకు కానీ అలాగే భార్యా పిల్లలకు కానీ అమ్మ నాన్నలకు కానీ కుటుంబంలో ఎంతమంది అవుతున్నారు, కుటుంబ సభ్యులు ఎవరికి ఎటువంటి చిన్న సమస్య కూడా ఉండదు. అలా కాకుండా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, 100% వెళ్ళి వచ్చిన తర్వాత అది కూడా ఇవే అమావాస్య ఆదివారం, అమావాస్య మంగళవారం ఇవి ఉండాలి, మళ్ళీ షష్ఠి ఇవి ఉండాలి. అటువంటి అప్పుడు చనిపోయిన వాళ్ళు మనం వాళ్ళకి పోయి చూసి పలకరించి నేరుగా ఇంటికి వచ్చేసాం అనుకోండి, మళ్ళీ మన ఇంట్లో వెంటనే అయినా జరగచ్చు, లేదంటే ఏడాది లోపు ఎప్పుడైనా జరగచ్చు. ఒకవేళ ప్రాణ నష్టం లేదనుకోండి, ఆర్థిక నష్టాలన్నా జరగచ్చు, ఆరోగ్య నష్టాలన్నా జరగచ్చు, ఈ 2 ఇంపార్టెంట్ అన్నా జరుగుతాయి. ప్రాణ నష్టం జరగలేదంటే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి ఆయుష్వంతులు కాబట్టి ప్రాణ నష్టం జరగకపోవచ్చు, కానీ ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం ఇవి తీవ్రమైనటువంటి సమస్యలు, లేదా మన ఇల్లు నెగిటివ్ అయిపోతుంది, అంటే అష్ట కష్టాలు ఏమిటి, దరిద్రంతో కొట్టుమిట్టాడడం, ఇల్లు మంచి ఇల్లు కూడా ఇదైపోతుంది ఒకటి. తర్వాత అక్కడ మంగళవారం అమావాస్య, ఆదివారం అమావాస్య సమయాల్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబం కార్యక్రమం ఎవరైతే చేశారో, కొడుకు, పెద్ద కొడుకు, లేదా చిన్నవాడు, లేదా ఆ మరణించిన వ్యక్తి యొక్క తల్లి, అంటే తల్లియే కాదు, కొడుకు అయితే తన అమ్మగారు లేదా భార్య, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కార్యక్రమం అనేది 11 రోజులు అయిపోతుంది కదా, దశ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని పోయి నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్నానం చేసుకొని దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి కుటుంబం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుగా వాళ్ళ తల్లి, అంటే ఆ అమ్మాయి అయిందనుకోండి, వాళ్ళ అమ్మగారింటి, ఇలా ముఖ్యమైన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుగుపెట్టి మొదటిసారిగా అడుగుపెట్టి వచ్చేసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళగానే అక్కడ నిద్ర కూడా చేస్తారు, అర్థమైందా? 100% తొలిసారిగా ఎవరింట్లో నిద్ర చేయకూడదు. ఎందుకు అంటే అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దీపారాధన చేస్తే దీపాన్ని చూసి ఆ తర్వాత వీళ్ళు స్వీట్ అంటే అది పాయసం కావచ్చు, లేదంటే బెల్లం కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం ముక్క, వాళ్ళ లేదా పాలో, టీయో, కాఫీయో అవి తీసుకోవాలి, ఆ బెల్లం ముక్కని తీపి చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి ఆ తర్వాత వచ్చేసేయాలి, నిద్ర చేయకూడదు. ఏకంగా ఏం చేస్తారంటే కొంతమంది ఇంత దూరం వచ్చి నిద్ర చేయకుండా మళ్ళీ రావాలన్నట్టుగా ఒకేసారి నిద్ర చేసేసి బట్టలు పెట్టి పంపిస్తుంటారు. అలా చేయకూడదు. ఏమంటే ఇది మా ప్రాంతంలో ఇంతే అంటారు, అది 100% రాంగ్. ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో కీడు జరిగి ఉన్నది, అంటే చనిపోయిన కానీ మైల్లో ఉన్నారు కాబట్టి, అది కూడా వాళ్ళు చనిపోయినటువంటి టైం చాలా బాగలేదు కాబట్టి అటువంటి వాళ్ళు నేరుగా వచ్చి వీళ్ళింట్లో నిద్ర చేస్తే వీళ్ళింటికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకనేసి నష్టం జరగకుండా ఉండాలంటే వచ్చి అడుగు పెట్టి బెల్లం ముక్క తిని
ఏదన్నా మంచినీళ్ళలో కాఫీయో పాలో టీ తీసుకొని వెళ్ళిపోతే అడుగు పెట్టి వచ్చారు కాబట్టి ఇంకా తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మంచి రోజు చూసుకొని సంవత్సరం లోపు ఎప్పుడైనా కూడా వెళ్ళి నిద్ర చేసి అప్పుడు వాళ్ళ దగ్గర బట్టలు పెట్టించుకొని రావాలి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఆ నెలలోనే నిద్ర చేయకూడదు. అర్థమైందా మీకు? మనం 10 దినాలు అన్నాం కదా, వాళ్ళకు ఎక్కువగా మైలు ఆ మాసం వరకు ఉంటుంది, ఒక మాసం. ఆ మాసంలో నిద్ర చేయకూడదు. ఆ తర్వాత 3వ నెల అడుగు పెట్టి రావచ్చు అంతే. 3వ నెల, 5వ నెల, అలాగే 7వ నెల, 9వ నెల లేదా సంవత్సరం లోపు ఈ మాసాలలో వెళ్ళి నిద్ర చేసి బట్టలు పెట్టుకొని రావాలి. ఇది రీజన్ 100%. అలా కాకుండా అక్కడ చెప్పే వాళ్ళని బట్టి ఆ ప్రాంతంలో ఆచారంగా మారిపోయింది. ఇది రీజన్ అంటూ 100% ఇదే. మనము ఒకేసారి వెళ్ళి నిద్ర చేసి రావడం అనేది ఏంటంటే వీళ్ళు అత్యంత కుటుంబము విషాదంలో ఉంది. రెండోది ఆ కుటుంబంలో ఆదివారము అమావాస్య లేదంటే ఆదివారం షష్ఠి ఇటువంటి తిథుల్లో చనిపోయిన వాళ్ళు మాసం లోపల ఎక్కడ నిద్ర చేసినా అవతల వాళ్ళకి కలిసి రాదు. ఆ తర్వాత ఈ మా ఆచారం అని పట్టించుకుంటారు. తర్వాత వాళ్ళు వచ్చి నిద్ర చేసిపోయిన తర్వాత వాళ్ళ నెగిటివ్, వాళ్ళ కష్టాలన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనిషి ఒక పక్కన స్నానం చేయకుండా ఉంటే ఆ మనిషి దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది. మనం ఏమంటాము, స్మెల్ వస్తుంది, స్నానం చేసావా అని అడిగేవాడు. కొంతమంది అయితే అడగరు, వాడి దూరం వెళ్ళిపోతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఆ వాసన మన పక్కన ఉంటేనే ఆ వాసన వచ్చింది. ఏకంగా మన ఇంట్లో వచ్చి నిద్ర చేస్తే ఒక వ్యక్తి 2-3 రోజులు స్నానం చేయలేదు, లేదంటే స్నానం చేసినా తను బట్టలు 2-3 రోజులు అయ్యే వాడాడు, చెమట పట్టుండి ఆ వాసన వస్తూ ఉంటాయి. మన పక్కన ఉండడం వల్ల తన నుంచి మనకు చెమట వాసన కావచ్చు, లేదంటే తన నుంచి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వచ్చినప్పుడు మనము అసహించుకుంటున్నాం. అక్కడ కొద్దిసేపటికే ఆ చెమట గాలి వాసన లేకపోతే ఏదన్నా మనకు దుర్వాసన వచ్చినప్పుడు మనం అసహించుకున్నామే. మనకు నెల వెళ్ళిపోకతలికే, మాసం వెళ్ళిపోకతలికే వాళ్ళు ఆ నెగిటివ్ పర్సన్స్ మన ఇంట్లో వచ్చి నిద్ర చేస్తే అది ఎంత పెద్ద ఆ ఇల్లు దుర్వాసన అంటే చీకటి, కష్టాలు, నష్టాలు, ఆరోగ్య నష్టాలు కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు, కుటుంబంలో ఒకరికి పోతే ఒకరికి బాగలేకుండా ఉండొచ్చు, లేదా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. పాపం, అర్థమైందా? చిన్న పిల్లలు ఉంటారు, మరీ డేంజర్. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలకు నిద్ర రాకపోవడము, ఉలిక్కి పడ్డము, ఏడ్చడము, భయపడ్డము, తరచు వాళ్ళు పాలు తాగిన అవి అరక్కపోవడము, ఒకటేమైనా వామిటింగ్ చేసుకోవడము, జీర్ణం కాకపోవడము, ఇలాంటి పెద్ద పెద్ద అంటే మానసికమైనటువంటి నిద్ర లేని రోజులు తల్లిదండ్రులకి ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న చోట అస్సలు చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర చేయకూడదు. ఇవన్నీ తెలుసా తెలీదా అనేది పక్కన పెట్టేస్తే మనం బాగుండడానికి మనం ఆచరించాల్సిన నియమాన్ని, మనం పాటించాల్సిన పద్ధతిని, ఆచరించాల్సినటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని మనం ఆచరించాలి. అవతల వాళ్ళది ఏం పోయింది? వాళ్ళు వస్తారు, నిద్ర చేసిపోతారు, బట్టలు పెట్టాలి కాబట్టి పెడతారు. వీళ్ళు ఎట్టపోతే వాళ్ళకేముంది అంటే కావాలని కాదు, వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమైపోతే వాళ్ళకేంటి? ఇది చెప్పేవాడే లోపాలు. అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవగాహన లేక, తెలిసి తెలియక చెప్పడము, వాటిని వీళ్ళు ఎప్పటి నుంచో ఆచరించడం, ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఆచరించడము, ఇదే కదా మన ఆచారము అని వీళ్ళు అనుకోవడము, ఇదంతా కూడా తెలిసి తెలియక జీవితాన్ని సాగించడమే తప్ప, నష్టపోవడము, కష్టపడడమే తప్ప ఏమీ లేదు. అటువంటి వాళ్ళు వచ్చి నిద్ర చేసిపోతే ఈ నిద్ర చేసిన ఇంటి వాళ్ళకి కష్టాలు, నష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో పిల్లలకి వాళ్ళకి సమస్య. ఇంకా చెప్పాలి అంటే వివాహం అయ్యేటువంటి అబ్బాయి అంటే వివాహ వయసు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వివాహాలు ఆలస్యం జరగడాలు ఇంకా అధికం. ఇవన్నీ చెప్పుకునేటి కాదులేండి. ఎక్కువ చెప్పినా కూడా సోదిగా ఉంటుంది, సోదిగా ఉంటుంది. చెప్పకపోతే తెలియదు, ఎక్కువ చెప్తే సోదైపోతుంది. కాబట్టి ఏది ఏమైనా
అందరూ బాగుండాలి అన్నదే మనం చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు సుఖంగా, సుభిక్షంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు సర్వ సుఖాలతో జీవించాలన్నదే మనం ఇచ్చినటువంటి సలహా. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. సాధారణంగా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అవును. ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి చాలా వరకు తెలియదు. సో మీ వీడియో ద్వారా మంచి మెసేజ్ అయితే వాళ్ళకి అందించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.